చంద్రరావు గారి జయంతి ఎల్బీనగర్ చౌరస్తాలో చేసుకోవడం భారత జాతికి గర్వించదగ్గ నాయకులలో ఒకరు బాబు జగజీవన్ గారు. వారిని స్మరించుకోవడం కానీ వారిని గుర్తించుకోవడం కానీ వారి ఆశయాలను ముందు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మరి అదేవిధంగా గెలిచినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వర్ధంతులు జయంతులు బాబు జగజీవన్ గాంధీ అంబేద్కర్ గారిని చేయలేదు. ఎన్నికలు వస్తాయని చెప్పి హడావిడి చేసుకోవడము, ప్రతిపక్షాలన్నీ కూడా 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తే పెట్టి ఈరోజు ఏదో కళ్ళబుల్లి కన్నీరు కాచడానికి అంబేద్కర్ మీద జగజీవన్ రావు గారు చేస్తున్నాడు. ఇదే విధంగా ఇలా ఎల్బీనగర్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా బండి సంజయ్ గారిని అకారణంగా అరెస్ట్ చేసి ఆయన మీద ఏదో రుద్దాలని చూస్తున్నాం. ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు, సోషల్ మీడియా ఉంది. ఈరోజు రోజు పేపర్ లీక్ అవుతుంది. లీక్ చేసిన పేపర్లన్నీ కూడా ఒక పత్రికా దగ్గరకు వచ్చి ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా వాట్సాప్ చేసిండు. ఎవరన్నా తెలిసిన సమాచారాన్ని మాకు పంపించినాడు. మేము ప్రజలకు తెలియజేస్తుంటాం, పత్రికలు. ఆ విధంగానే బండి సంజయ్ గారు నిన్న 12 గంటలకు ఈ పత్రిక ఈ రోజు కూడా పేపర్ లీక్ అయిందని చెప్పాడు. దాన్ని ఓర్చుకోలేక చాతగాని తనాన్ని కేటీఆర్ గారు ఈరోజు బండి సంజయ్ నూకి కొంతమంది పేమెంట్ ఛానళ్ళని వాళ్ళ టీవీలలో మోగించుకోవడానికి చేస్తారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎల్బీనగర్లో ఈరోజు తెలుస్తుంది రోజు రోజుకు ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు దిష్టిబొమ్మ కూడా తలపెడతాం ఆయనది.